అసలు అంత ఘనంగా జరిగే ఈ ఉమామలింగేశ్వరుడికి అభిషేకం ఎందుకు ఆగిపోయాయి? కొన్నేళ్ల తర్వాత మునీశ్వరుడు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు. కానీ నిత్యం అభిషేకం చేసే ఆ మునీశ్వరుడు ఇక్కడ లేక ఆ శివయ్యకి అభిషేకం చేసే వాళ్ళే ఎవరు లేకుండా పోయారు. దాని తర్వాత ఈ ఊరికి చీకటి కమ్ముకుందా అన్నట్టు ఊరంతా ఇబ్బందుల్లో ఉంది. అప్పుడు ఊరి పెద్దలు ఈ శివయ్యకి నిత్యం అభిషేకం చేసే ఆ మునీశ్వరుడు ఇక్కడ లేకో, ఆ శివయ్యకి అభిషేకం చేయకో ఇలా అయ్యిందేమోనని మన శివయ్యని తీసుకెళ్లి ఈ ఊరిలో ఉన్న నీటి చెరువులు ఉంచారు. అంటే ఎక్కడ ఉండాల్సిన శివయ్యనా ఆ శివయ్య? అవును. అదేంటి నువ్వు నీటి చెరువులో పెట్టారను, మరి ఆ శివయ్య అక్కడికి ఎలా వచ్చారు? ఆ పరమశివుడు అక్కడ ఉండాలనుకోలేదో ఏంటో, ఉన్నట్టుండి ఆ నీటి చెరువు ఎండిపోయింది. ఆ సందర్భాన్ని చూసిన అక్కడే ఉన్న వేద పండితులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ శివయ్యని తీసుకెళ్లి అక్కడే ఉన్న వేణుగోపాల స్వామి గుడి వెనక ప్రతిష్ఠించారు. మరి తోడుగా ఉన్న ఆంజనేయ స్వామి, అండగా ఉన్న ఆ వినాయకుడు, ఈ క్షేత్రానికి పాలకురాలైన భద్రకాళి అమ్మవారి ఆలయాలు ఎక్కడున్నాయిరా? ఒకప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇక్కడే ఉండేది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ ఆలయాలు కనుమరుగయ్యాయి. మరి ఈ ఆలయానికి మళ్ళీ పూర్వవైభవం రాదా? ఎందుకు రాదు, వచ్చింది, వస్తుంది కూడా. ఈ 2026 మాఘమాసమున ఆ శివయ్యకి అత్యంత ప్రీతికరమైన రోజు, అదే మహాశివరాత్రి. మన గ్రామ పెద్దలందరూ ఈ ఆలయానికి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారు. ఇది మన ఉమారామలింగేశ్వర స్వామి అసలు చరిత్ర. ఈ ఆలయం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో దేవుడు కొండపై వెలిసి ఉన్నది. ఈ ఆలయం వద్ద 2026 ఫిబ్రవరి 15వ తారీఖున మాఘమాసంలో ఆ శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి రోజున నిత్య అభిషేకములు, కళ్యాణములు జరుగు. అందరూ ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆ స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. అభిషేకములకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848985749. నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.